ఒక చాప్టర్ని 10 సార్లు చదివినా గుర్తుండడం లేదా? కొంతమంది స్టూడెంట్స్ ఒక్కసారి చదివితే వాళ్ళకి గుర్తుండిపోతుంది. ఏంటి డిఫరెన్స్? ఎందుకు ఇలా? రండి చూద్దాం. ఫ్రెండ్స్, నా పేరు అష్రఫ్. ఈ వీడియోలో మనం చదివింది ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. లెట్స్ బిగిన్. ఫ్రెండ్స్, నేను కొన్ని టిప్స్ చెప్పబోతున్నాను. ఈ టిప్స్ని మీ మైండ్లో ఫీడ్ చేసుకోండి, ఫిక్స్ చేసుకోండి. ఫస్ట్ టిప్, మేక్ ఏ మూవీ. ఫ్రెండ్స్, మేక్ ఏ మూవీ ఇన్ యువర్ మైండ్ అబౌట్ యువర్ కాన్సెప్ట్. ఫ్రెండ్స్, మనం మూవీ చూస్తూనే ఉంటాం. ఒక్కసారి చూస్తే చాలు, మూవీ టోటల్ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. అదే పోనీ మనం స్టడీలో ఎందుకు యూజ్ చేయకూడదు? అన్నిటికంటే ముందు ఏం చేయాలి? మీరు ఏదైనా చాప్టర్ చదువుతుంటే మీ మైండ్లో ఆ చాప్టర్ గురించి ఒక సీన్ని క్రియేట్ చేసుకోండి. ఆ సీన్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ని ఫిక్స్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఫిజిక్స్లో ఒక లా ఉంది. ఆ లాని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీ మైండ్లో ఒక మూవీ క్రియేట్ చేసుకోండి. ఆ లాని ప్రూవ్ చేయడానికి ఎన్ని ప్రాక్టికల్స్ జరిగాయి, ఎన్ని ప్రాక్టికల్స్ తర్వాత ఆ లా మన ముందుకు వచ్చింది. ఈ విధంగా ప్రతి టాపిక్ గురించి మీ మైండ్లో ఒక మూవీని క్రియేట్ చేసుకోండి. అప్పుడు టోటల్ కంట్రోల్ మీ మైండ్లో ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ మూవీని మీ మైండ్లో ప్లే చేయగలుగుతారు. మీరు ఏ క్వశ్చన్ అయినా చిటికలో ఆన్సర్ చేయగలుగుతారు. సెకండ్ టిప్, టీచ్ సమ్వన్. ఫ్రెండ్స్, మీరు ఎప్పటి వరకు అయితే ఈ సెకండ్ టిప్ని ఫాలో అవ్వలేరు, ఫస్ట్ టిప్ పూర్తిగా మీకోసం వర్క్ చేయదు. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టిప్ని యూజ్ చేసి మూవీ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఒక్కరే ఆ మూవీని చూస్తూ ఉంటే ఎంజాయ్మెంట్ ఉంటుందా? బోర్ కొడుతుంది. ఈ సిచ్యువేషన్లో ఏం చేయాలి? మీ క్లాస్మేట్స్తో కలిసి మూవీ చూడండి. ఇదే సీన్ స్టడీలో ఉంది. మీరు ఈ విషయాన్ని వినే ఉంటారు. ద మోర్ యు షేర్ నాలెడ్జ్ అండ్ ద స్కిల్స్, ద మోర్ నాలెడ్జబుల్ అండ్ స్కిల్ఫుల్ యు ఆర్. ఇదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా. మీరు కష్టపడి ఒక మూవీని క్రియేట్ చేసుకున్న తర్వాత మీ మైండ్లో ఆ మూవీని మీరు ఒక్కరే చూస్తూ ఉంటే కొద్దిసేపటి తర్వాత అది మీకు బోర్ కొడుతుంది, మీరు వదిలేసి వెళ్ళిపోతారు. ఈ సిచ్యువేషన్లో ఏం చేయాలి? మీ క్లాస్మేట్స్తో కలిసి మూవీ చూడండి. ఇదే సీన్ స్టడీలో ఉంది ఫ్రెండ్స్. మీరు ఈ విషయాన్ని వినే ఉంటారు. The more you share knowledge and skills, the more knowledgeable and skillful you will become. నాలెడ్జ్ని ఎంతగా షేర్ చేస్తారో మీ నాలెడ్జ్ అన్ని రేట్లు పెరుగుతుంది. ఎస్ ఫ్రెండ్స్, ఇది కరెక్ట్, ఇది సత్యం. మీరు ఏం చదివినా, ఎంత చదివినా మీ క్లాస్లో ఉండే వాళ్ళకు కూడా చెప్పండి. దీనివల్ల అది మీకు కూడా గుర్తుంటుంది. మీ గురించి అందరూ క్లాస్లో గొప్పగా చెప్పుకుంటారు. ఫ్రెండ్స్, థర్డ్ టిప్, ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ టిప్. మీరు ఏం చదివినా దానిని 3 లేదా 4 రోజులకు ఒకసారి రివిజన్ చేయండి. బట్ రివిజన్ ఈజ్ కంపల్సరీ. ఫ్రెండ్స్, ఇది సత్యం. ఫ్రెండ్స్, మీరు ఏ చాప్టర్ని ఎంతైనా ఏ విధంగా అయినా నేర్చుకోండి. మీరు ఒకవేళ రివిజన్ చేయకపోతే మీ కష్టం వృధా అయ్యే అవకాశం ఉంది. మీ కష్టాన్ని వృధా అవ్వకముందే రివిజన్ చేయండి. మీ కష్టాన్ని వృధా అవ్వనివ్వకండి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ 3 టిప్స్ని మీరు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా సక్సెస్ మీ ముందు ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనబడుతున్న రెడ్ కలర్ ఐకాన్ బటన్ని ప్రెస్ చేయడం ద్వారా
మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయగలుగుతారు అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు ఈ ఛానల్ నుండి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. Let's we meet in the next video. Thank you, friends.